గాయస్ ప్రతి ఒక్కరు చెప్పేది స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది, స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది, స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది అని. సో అసలు స్కిల్ అంటే ఏంటి అనే క్వశ్చన్ చాలా మందికి వచ్చింటుంది. అసలు స్కిల్ ఉంటే ఏంటి, లేదా ఒక స్కిల్ ఉన్నా కూడా జాబ్ వస్తుందన్న గ్యారంటీ ఏంటి, ఇలాంటి క్వశ్చన్ ఎవరికైనా ఉంటే ఈ వీడియో మీకోసమే. అసలు స్కిల్ అంటే ఏంటి బేసిక్గా అంటే, ఏదో కోర్స్ నేర్చుకున్నాము, వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్ చేసాము, దాన్ని పట్టుకొని జాబ్స్ కి అప్లై చేసాము. ఇదే స్కిల్, ఈ స్కిల్ తో జాబ్ కి అప్లై చేస్తే కూడా జాబ్స్ రాలేదు, ఇదే స్కిల్ అనుకుంటే యు ఆర్ కంప్లీట్లీ రాంగ్. స్కిల్ అంటే బేసిక్ అది కాదు. స్కిల్ ని ప్రొజెక్ట్ చేసుకునే విధానం ఉంటుంది. అంటే మీరు ఏదో ఒక కోర్స్ నేర్చుకున్నారు, ఆ కోర్స్ కి సంబంధించి ప్రాజెక్ట్స్ చేశారు, దానికి సంబంధించి ఏవేవో చేసి ఉంటారు, కానీ దాంతో మీకు జాబ్ రావట్లేదు అంటే రిమెంబర్ దట్ ఈస్ నాట్ విచ్ యూ వాంట్ యాక్చువల్లీ. అంటే అది మీకు కావాల్సింది అది కాదని. సో ఇలా చేసే కూడా జాబ్ రావట్లేదు అంటే దాని అర్థము యు ఆర్ నాట్ కంప్లీట్లీ ఇన్ టు ఇట్. అంటే ఒక స్కిల్ నేర్చుకున్న అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక డ్రైవింగ్ అనేది ఒక స్కిల్, పెయింటింగ్ అనేది ఒక స్కిల్. ఒక పెయింటింగ్ డ్రైవింగ్ చేసుకున్నవాడు ఏం ఆలోచిస్తాడు, ఇమీడియట్ గా అసలు ఏం చేయాలని ఆలోచిస్తాడంటే, ఈ స్కిల్ నేర్చుకున్న దాన్ని దాంతో నేను ఎట్లా డబ్బులు సంపాదించాను అన్నది ఆలోచిస్తాడు. అంతేనే కదా. డ్రైవింగ్ నేర్చుకుని ఇంట్లో కూర్చుంటాడా, పెయింటింగ్ నేర్చుకుని ఇంట్లో కూర్చుంటాడా, లేకపోతే డాన్స్ నేర్చుకుని ఇంట్లో కూర్చుంటాడా? ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటే దాన్ని కాంపిటీషన్స్ లో పెట్టుకోవడమో, లేకపోతే దాంతో డబ్బులు ఎట్లా సంపాదించడం చేస్తాను. కానీ ఇక్కడ స్కిల్ అంటే ఏంటి, లైక్ సాఫ్ట్వేర్ గానీ లేకపోతే బ్యాంక్ కోచింగ్, ఏ కోచింగ్ అని తీసుకోండి, దీన్ని స్కిల్ గా నేర్చుకున్న తర్వాత మీరు జాబ్స్ కి ట్రై చేశారు, రాలేదు, దెన్ ట్రై అదర్వైజ్. అదర్వైజ్ ఏంటి, యూ కెన్ డూ ఫ్రీలాన్సింగ్. మీరు టీచింగ్ చేయొచ్చు. నిజంగా మీకు ఏ జావానో పైథానో నిజంగా బాగా వస్తే యూ కెన్ డూ టీచింగ్. లేదు నేను ఇంకా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాను, బిల్డ్ చేయండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. మీరే ఒక ఏదైనా ఒక కంపెనీ లాగా పెట్టి, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి కూర్చొని ఒక కంపెనీ లాగా పెట్టి స్టార్ట్ చేయండి. లేదు నాకు అది కూడా రావట్లేదు, నాకు చిన్నగా వచ్చు, ఏదన్నా వచ్చు చిన్నది అనుకుంటే, ఇన్స్టాగ్రామ్ లో జావా వచ్చిన పేజెస్ కుప్పల కింద ఉన్నాయి. అంటే వాళ్ళకి వచ్చిన జావా మొత్తాన్ని ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుని దాని ద్వారా వాళ్ళు పీడిఎఫ్స్ అమ్ముకోవడము, లేకపోతే ఎలా కూడా చేస్తున్నారు. దే ఆర్ ఎర్నింగ్ మనీ. వాళ్ళు దగ్గర స్కిల్ ని నేర్చుకున్నా అని చెప్పేసి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ దొరకకపోతే ఇంట్లో కూర్చోట్లేదు. ఆ ప్రతి స్కిల్ ని కూడా పెట్టి డబ్బులు ఎట్లా సంపాదించాలో జనాలు ఆలోచిస్తున్నారు. బేసిక్ గా ఈ సంస్కృతి అనేది మన ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ చాలా తక్కువ ఉంది. బట్ నార్త్ సైడ్ ఒకనికి వెబ్ డెవలప్మెంట్ వస్తే ఏదైనా కోడికి డబ్బులు తీసుకుని టీచ్ చేయడానికి ఇష్టపడతారు, లేకపోతే ఆన్లైన్ లో ఫ్రీలాన్సింగ్ సైట్స్ లో పెట్టేసి డబ్బులు ఎర్న్ చేస్తారు అనమాట. నేను వెబ్సైట్ బిల్డ్ చేస్తాను, వర్డ్ ప్రెస్ లో చేస్తాను, HTML వాడతాను, రియాక్ట్ వాడతాను, దీని ద్వారా వెబ్సైట్స్ బిల్డ్ చేస్తాను, మేము బిజినెస్ యూస్ అవుతుందని చెప్పి పిచ్ చేసి వాళ్ళు ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటూ ఉంటారు. అంతేగాని జాబ్ కావాలి, జాబే కావాలి అని మాత్రము నార్త్ సైడ్ అస్సలు ఉండరు. సో బేసిక్ గా FLM స్ట్రగుల్ చేస్తుంది ఎప్పటి నుంచో. నేను చెప్తా ఉంటా ఫ్రీలాన్సింగ్ అనేది. నేను దీన్ని ఇంకోసారి కూడా ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఇండియాలో ఫ్రీలాన్సింగ్ యొక్క పర్సంటేజ్, అంటే ఫ్రీలాన్సర్స్ యొక్క పర్సంటేజ్ 300% ఇంక్రీజ్ అయింది ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి 24 దాకా. అంటే ఎప్పుడు 22 నుంచి 24 దాకా 300% మంది రెగ్యులర్ జాబ్స్ వదిలేసి ఫ్రీలాన్సింగ్ వైపు వెళ్తున్నారు. వాళ్ళు స్కిల్ ని నేర్చుకున్నారు. ఫ్రీలాన్సింగ్ చేయడం అంటే జాబ్ కి వచ్చినట్టు ఏదో బేసిక్స్ నేర్చుకుని ఇంటర్వ్యూ ఇచ్చేసినట్టు కాదు. ఒక క్లయింట్ మీరు డీల్ చేయాలంటే మీరు ఎమోషనల్ గా, ఫిజికల్ గా, స్కిల్ సెట్ లో మల్టిపుల్ విధాల్లో మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. అది స్కిల్ అంటే. అంటే ఒక స్కిల్ నేర్చుకున్నాం అంటే దాని కోసము దాన్ని ఎట్లా మీరు వాడచ్చు. నేను దాంట్లో డామ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను మీరు చెప్పగలిగితే అప్పుడు మీరు ఒక స్కిల్ నేర్చుకున్నట్టు. అంతేగాని మీకు జావా వచ్చంటే లైట్ గా వచ్చన్నా, రియాక్ట్ కొంచెం నేర్చుకున్నానన్నా, సేల్స్ ఫోర్స్ కొంచెం వచ్చన్నా అంటే దట్ ఈస్ నాట్ స్కిల్ యాక్చువల్లీ. స్కిల్ అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ నువ్వు హ్యాండిల్ చేయగలిగితే, ఒక సాఫ్ట్వేర్ అయితే ఒక ప్రాజెక్ట్ నువ్వు హ్యాండిల్ చేయగలిగితే దట్ ఈస్ స్కిల్. ఒక డ్రైవింగ్ నేర్చుకుంటే డ్రైవింగ్ ని నువ్వు నేర్చుకుంటూ 10 మందిని వెనకాల కూర్చోబెట్టుకోగలిగితే అది స్కిల్. పెయింటింగ్ నేర్చుకుంటూ కాంపిటీషన్ వెళ్ళి గెలవగలిగితే, లేకపోతే కాంపిటీషన్స్ లో కాంపిటీషన్ ఇవ్వగలిగితే అది స్కిల్. సో స్కిల్ ఏదైనా కూడా ఒక స్కిల్ ని నేర్చుకునేటప్పుడు దాని జాబ్ కోసమే కాకుండా మీరు ఎలా గ్రో అవ్వచ్చు, మీరు ఎలా దాంతో డబ్బులు సంపాదించవచ్చు అనే రకంగా మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు నేర్చుకున్న స్కిల్ కు ఉపయోగం ఉంటుంది. లేదు నాకు జాబే కావాలి, జాబ్ కోసమే నేను స్కిల్ నేర్చుకున్నా అంటే ఆ స్కిల్ ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఎందుకు పనికిరాదు. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత జాబ్స్ అనేవి ఇంకా తగ్గుతాయి. నిజంగా ఫ్రీలాన్సింగ్ లోకి అడుగు పెట్టే వాడికే ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఏంటి అంటే ఆ స్కిల్ నేర్చుకుని జాబ్స్ కోసం వెతుక్కుంటూ అక్కడే ఉండిపోతారు. సో ఆ స్కిల్ ని ఎలాగ డబ్బులు సంపాదించాలో ఆలోచించండి. మీరు ఏది నేర్చుకున్నా కూడా దాంతో ఎట్లా డబ్బులు సంపాదించాలని ఆలోచించండి. అంతేగాని జాబే కావాలి అని కూర్చుంటే దట్ ఈస్ నాట్ స్కిల్. అలా చేస్తే మీరు సక్సెస్ కూడా అవ్వలేరు అనమాట. సో దట్ ఈస్ వాట్ మై స్ట్రాంగ్ ఇంటెన్షన్. దీని మీద మీరు ఎవరికైనా కూడా కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటే జస్ట్ కామెంట్ ఆన్. కానీ నిజం అయితే ఇదే. సో అది ఇప్పుడు ఈ రోజుకి ఈ వీడియోకి ఇది తప్పని మీకు అనిపించిన 5 ఏళ్ల తర్వాత రిమెంబర్ దిస్ వీడియో ఖచ్చితంగా మీరు ఓపెన్ చేస్తే ఇది నిజమైంది కదా అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. దట్ ఈస్ డామ్ షూర్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ I would like to tell you, and I'm Krishna signing off. Thank you.